ఓ ఓకే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం జూస్తే, ఒక్క వర్డ్ కొత్త వర్డ్ వినిపించింది సార్. ఎప్పుడు మనం జనరల్‌గా ఎవరిని పరిచయం చేసినప్పటికి కూడా, సౌమ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడు హ్మ్. అని చెప్పేవాడు. నిన్న కొత్తగా అందగాడు అనేది ఒక వర్డ్ యాడ్ చేశాడు సార్. దాని గురించి కొంచెం ఫన్నీగా అనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో అందం కూడా ఒక ప్రాధాన్యత తీసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో? అలాగే గత 5 ఏళ్ల పాటు కూడా హుహు. అందంగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత హ్మ్. ఇచ్చారా అనేది మేమిప్పుడు మళ్ళీ కొత్తగా డౌట్ పడాల్సిన సిట్యుయేషన్ వస్తూ ఉంది. అట్లాంటి కండిషన్ నిన్న అందరికి క్రియేట్ హ్మ్. చేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. ఏ అందం ఉందని చెప్పేసి గత హ్మ్. పాలకులు స్వతంత్ర ఉద్యమం నుంచి ఆంధ్రప్రదేశ్ ని పాలించారో, ఏ అందం ఉంది అని చెప్పేసి ఎన్నో హ్మ్. ప్రాణ త్యాగాలకు పోరాడి రాష్ట్రాన్ని ఇక్కడ నిలబెట్టారో, ఏ అందం ఉందని చెప్పేసి వైఎస్ హ్మ్. రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారో, హ్మ్. ఏ అందం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హ్మ్. గారిని ఎన్ని కేసుల్లో క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తి అని హ్మ్. తెలిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ రెడ్డి గారి కన్నా అందగాళ్ళు చాలా మంది ఉన్నారు.